నైని కోల్ బ్లాక్ సంబంధించిందని పెద్ద ఎత్తున ఈ వారం 10 రోజుల నుంచి రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడడం, అలాగే ఒక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేయడం. సైట్ విజిట్ అనేది ఆప్షనే లేదు ఈ మధ్య కాలంలో. ప్రభుత్వమే కావాలని టెండర్ల కోసం తీసుకొచ్చిందని ఒక అంశాన్ని ఇటు ప్రతిపక్షాలు కూడా తీసుకొస్తున్నాయి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కోల్ బ్లాక్ విషయంలో అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఈ నైని? మొదటిసారి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది తీసుకొని వచ్చినందుకే ఇదంతా పంచాయతీ అయింది అని అన్నారు. అవునా? ఆరోపణలు. ఫస్ట్ మొదటి క్వశ్చన్, అసలు కనీసం ఈ టెండర్ ప్రక్రియ పూర్తయిందా? కాలేదు. మరి అవినీతి అనే ఆస్కారం ఏడుందండి? ఇది జరిసే పక్కనేసి దానికి కారణం ఏమని చెప్పారు? సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి నిబంధన ఈసారి కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో ఇక్కడ చేర్చింది కాబట్టే అది అవినీతికి ఆస్కారంగా కనిపించింది అని ఒకరికి మేలు చేయడానికి అన్నారు కదా. అలా ఆరోపణ అదే. బీజేపీ వాళ్ళు కూడా అదే ఎత్తుకురు కదా. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని నిరూపించడానికి ఇది ఒక ఆధారాలతో కూడినటువంటి అంశాన్ని నేను చెప్తా. ఇది ఏ సంవత్సరం సతీష్? ఈ ఫస్ట్ చదువు. సింగరేణి కాలరీసే కదా. ఓకే, ఇది ఏ సంవత్సరం? 15/12/2021. ఇది టెండర్దే కదా. అవును, బిల్కుల్. దీని వెనకాల పేజ్లో ఏమనుంది? ది బిడ్డర్ షల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్. ఏ సంవత్సరం అది? 2021. అధికారంలో ఎవరు? బీఆర్ఎస్. మరి ఇది మొదటిసారా? ఇంకోటి 2018. సేమ్ సింగరేణి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 కదా. ఏమనుంది? నీ కళ్ళతో చదువు. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద bidders are required to upload a certificate issued by the in charge officer of site stating that the firm had visited the site. Okay. 2018. ఎన్నికల కంటే ముంగట కొత్తగా వచ్చిన ఆప్షన్ అయితే కాదు ఇది. ఎన్నికల కంటే ముంగట 2023. నేను రిఫరెన్స్కి ఎందుకు 3 సంవత్సరాలు తీసుకున్నా అంటే మొత్తం అది ఉంది. ఓకే, సింగరేణిలో ఏ టెండర్లు ఉన్నా అది ఉంది. సో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఇంతటి పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయేటోళ్ళని ఏమనాలి? ఇది మొదటిసారి అని చెప్పి బీఆర్ఎస్ వాడు అంటే అన్నాడు. వాడు అంటే లోపడేస్తారు కాబట్టి అక్కస్తోటి కక్కుతున్నాను అనుకుందాం. బీజేపీ ఎందుకన్నది అన్నమాట. కిషన్ రెడ్డి బహిరంగంగా అన్ని బరితెగించేసేసి బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వీళ్ళని ఇక్కడ నోటీసులు ఇస్తే బీజేపీ అధిష్టానం కళ్ళలో నెత్తురు ఎందుకు వస్తుంది? వాళ్ళకేం నొప్పి అవుతుంది? ఎంత పచ్చాబద్ధం! ముందు ఎప్పుడు జరగలేదా? కిషన్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు కదా. సార్, ఈ సందర్భం ఒక అనుబంధ ప్రశ్న ఏంటంటే, సరే నేను ఇక్కడ కాదు, ఒక నిమిషం, దేశంలో ఇంకెక్కడ లేదన్నాడు కిషన్ రెడ్డి. అవునా? అన్నాడు కదా. ఇదే తెలంగాణలో మొదటిసారి ఇట్లా చేసినందుకు ఇదేంది? ఇదేంది? ఇది జిఎండిసి తడకేశ్వర్ ఓబీ రిమూవల్ అండ్ లిగ్నైట్ మైనింగ్ సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇది గుజరాత్ది. నేను ఏది తెచ్చినా అంటే మళ్ళీ ఈ రాష్ట్రం అంటే వేరే ఉంటుందని ప్రధానమంత్రి రాష్ట్రం. ది సైట్ విజిట్ టు ద తడకేశ్వర్ లిగ్నైట్ మైన్ ఇస్ మ్యాండేటరీ. ది బిడ్డర్ షుడ్ సబ్మిట్ the certificate duly signed by GMDC's project authority as a proof of a site visit in Form H. ఓకే, గుజరాత్ ఉందా? ఈ ప్రశ్న అడుగుతాను. ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటి ఏమంటుందంటే, సైట్ విజిట్ అనే ఆప్షన్ ద్వారా, అవకాశం ద్వారా ఇంకొకరికి మేలు కల్పించేలాగా, వారికి అవకాశం కల్పించేలాగా ఉపయోగించుకున్నారు. సైట్ విజిట్ అనే సర్టిఫికేట్ ఆప్షన్ ని తీసుకొని వచ్చిందే వేరే వాళ్ళకి చేసిన, తీసుకొని వచ్చిందే అన్నారు. ఇదే మొదటిసారి అన్నారు. దే యూజ్డ్ దిస్. సరే, మొదటిసారి ఎట్లయింది? ఇన్ని రోజుల సంది అది ఉంది. ఇంకోటి, దేశంలో ఇదే ఇక్కడ మాత్రమే తెచ్చిన కిషన్ రెడ్డి గారు అన్నారు. ఇక్కడనే ఎందుకు ఉంది? గుజరాత్ కూడా చూపించిన. గుజరాత్ పక్కకే ఇప్పుడు ఎన్ఎండిసి కేంద్రంది ఏమనుంది? షల్ సబ్మిట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ డ్యూలీ సర్టిఫైడ్ బై కంపిటెంట్ అథారిటీ ఎట్ సైట్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఫెయిలింగ్ విచ్ బిడ్ షల్ బి రిజెక్టెడ్. ఉందా? ఇది ఎన్ఎండిసి అయితే రాష్ట్రంది కాదు కదా, కేంద్రందే కదా. మరి దీంట్లో ఎట్లుంది? ఇది పోని ఇంకా విస్తుపోయినది అని చెప్పాలన్నా. కిషన్ రెడ్డి గారు పాప అడ్డంగా దొరికిపోయే అలవాటు ఉంది ఆయనకు కూడా. ఆయన షాక్ అయ్యి ఉండి ఆయన పేపర్లు చదువుకోలేదని నేను అన్నాను, తెలిసి కావాలని అబద్ధం చెప్పిండని నేనంట. సిఎంపిడిఐ ఇది టోటల్ నిబంధనలకు సంబంధించి సింగరేణికి ఇచ్చినటువంటిది సతీష్. ఓకే, ఇది కేంద్రంది. ఏంది ఇది? ఏ మినీ రత్న కంపెనీ అంటే ఏంటిది? సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా అంటే ఎవరిది? ఆయనదే కదా. అసొంటప్పుడు ఇది కూడా ఎవరిని అడ్రస్ చేసిర్రు? ఈ సింగరేణి కాలరీస్కే కదా. ఏమని ఉంటుంది దీంట్లో? అసలు ఈ నిబంధనని తెలంగాణనే తెచ్చిందంటవా? ఇంత పచ్చబద్దమా? ఏముంది? సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ సో. మరి ఏంది ఇది? ఇప్పుడు నేను ఒక వకీల్నబ్బా. ఓకే, ఉత్త గాలి మాటలు మీరు మాట్లాడతామంటే వదిలిపెట్టాం. ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మేము పారదర్శకంగానే ఉంటున్నాం అనేటటువంటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టెండర్ ప్రక్రియ కూడా మొదలు కూడా కాలే.
సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే ఆరోపణ చేశారు, అదొక పచ్చబద్ధం అని నేను నిరూపించిన. అది మొదటిసారి అన్నారు, అది అబద్ధం. సైట్ విజిట్ కొంతమందిని పంపించారు, కొంతమంది పంపించారు, అసలు అక్కడి దాకా రాలే అది. అందుకని మేము క్యాన్సిల్ చేసి పడేసేసినాం. ఇంకేమిట్లేం కాకంటే ముకంటే ఇంత దుమారం లేపారు కదా, ఇప్పుడు అందరి ముకంటే చేస్తామని అన్నాం. మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆ మాట అన్నాం. వేరే వాళ్ళు చేయమని ఆ పని వేరే వాళ్ళు చేస్తారా? జస్ట్ ఏంటిదంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. దుర్మార్గం ఏంటిదంటే బీఆర్ఎస్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ప్యాటర్న్ అదే ఉంటుంది. హెచ్సియు అనగానే 10,000 కోట్ల కుంభకోణం అన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ లెటర్ పంపించండి, తిక్కగా ఉందా మీకు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేను వాళ్ళకి 10,000 కోట్లు ఇయ్యనే వాళ్ళకి మాకు సంబంధం లేదని అన్నాడు. కేటీఆర్ అనేటువంటి మళ్ళీ కనిపించిండా? అఫీషియల్గా లెటర్ ఇచ్చారు వాళ్ళు. రెండోది మూసీ ప్రక్షాళన అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అన్నారు. తర్వాత ఇదే బీఆర్ఎస్ వాళ్ళు నీలాంటి మీద వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నారు, అసలు ఇంకా వీళ్ళు డిపిఆర్ కూడా పంపలేను. మరి డిపిఆర్ కూడా పంపకుండా పైసల అంశం ఏడొచ్చింది అసలు మొదలే కాకుండా ఆడ దొరికిపోయారా, మళ్ళీ దాన్ని అది చేసేసారు. నెక్స్ట్ హెచ్ఐఎల్టీపీ మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం భూములు అమ్ముకోవాలని చూస్తుంది, ఇండస్ట్రియల్వి హైదరాబాద్లో ఉన్నాయి మొత్తం అని. అసలు ఆ విధానం చదివితే ఆ విధానంలో ఏడనైనా ఒక సెంటు భూమి అమ్ముకునే ఉందా, హక్కు ఉందా కనీసం ప్రభుత్వానికి? సెంటు భూమి అమ్మే హక్కే లేనటువంటి విధానంలో ప్రభుత్వానికి పైసల ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణం ఎట్లా వస్తుంది? ఇవన్నీ చర్చకు వస్తాయని మొన్న అసెంబ్లీలో టేబుల్ అయి ఉండి ఈ అంశాలు మొత్తం ఛాలెంజ్ అని చెప్పి మేము రమ్మన్నాం, రెడీ మాట్లాడుకుందామని. ఒక్కడని వచ్చిండా? పాలమూరు రంగారెడ్డి మీద కూడా మాట్లాడదామన్నాం, కృష్ణా నీళ్ళు దోషపెట్టిన దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పినాం. వీళ్ళు తెలంగాణకు చేసినటువంటి ద్రోహంతో పాటు వీళ్ళు మా మీద చేసేటటువంటి బూటకపు ప్రచారాలను ఎండగట్టి 4 కోట్ల మంది తెలంగాణ జాతికి చూపిద్దామని అనుకుంటే ఒక ఆయన ఆరోగ్య సమస్య అయిపోయి ఆయన ఈయనను పంపించేసేస్తే నాకు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది, నువ్వు తప్పించుకుంటూ నన్ను నిరీక్షిస్తావని చెప్పి ఈయన బాయ్ పిరికి పందెల లెక్క కుంటి సాకులు చెప్పి పారిపోయిన మొక్కలు తప్ప నిజంగా వచ్చి కొట్లాడిన మొక్కలేనవి. మళ్ళీ ఉల్టా మీడియా ముందుకు వచ్చి అదేం శాంక్టిటీ ఉండదు కాబట్టి మేము ప్రశ్నిస్తూనే ఉంటామంట. అధికారికంగా అసెంబ్లీలో ఉండి నువ్వు ప్రశ్నించాల్సినటువంటి వేదిక కాడికి వచ్చి పారిపోయినవి నువ్వు వీడికి వచ్చి మాత్రం నేను ప్రశ్నిస్తానే ఉంటా అంటే ఎవరు నమ్ముతాడండి? బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద బోగస్. ఇప్పుడు దొంగతనాలు చేసి దుమ్మిలు చేసి పిక్ పాకెటర్ గారు లేకపోతే పాలీలు ఉంటాడు కదా, ఊగే పోలీసు వాళ్ళు పట్టుకొని కొట్టి తోలు మందమైపోతుంది. పోలీసు వాళ్ళు ఎంత కొట్టినా లట్లు ఇరిగిపోతుంటే తప్ప అని దెబ్బ తాకదు. అటు బాధ కూడా పడాడు, నిలబడతాడు ఆడు. అట్లా సేమ్ అట్టనే ఈ బీఆర్ఎస్ నేతలు కూడా అబద్ధాలు చెప్పి ప్రజలు మొత్తం ముఖం మీద పట్టి ఊంచిన సిగ్గులు ఎదురా మీకు అసలు ఇంత పచ్చిక అబద్ధాలు ఆడుతున్నారు అని అన్నా కూడా మాకేలా సిగ్గు అన్నట్టు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ అదే అబద్ధాలకు పోతా ఉంది. నేను ప్యాటర్నే చెప్పినా నేను ఇప్పుడు. సో ఇవి రెండు అంశం పక్క పెడితే దావోస్ పర్యటన కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీకి ఒక విమర్శ చేస్తుంది.